యావత్తు సాక్షులకు, తెలుగు ప్రజలకు, తెలుగు రాష్ట్రాల ప్రజలకు మళ్ళీ ఉమ్మడి రాష్ట్రంగా ఆహ్వానిస్తూ, ఎందుకంటే మీరు మైండ్లుగా బతకాల్సి ఉంది. మనుషులు ఎవరో మనుషులుగా బతకలేరు. అలాగే దేశాన్ని, ప్రపంచాన్ని మైండ్గా ఒకటి చేసుకున్నా రండి. నేను మైండ్లకు కేంద్ర బిందువుగా, మాస్టర్ మైండ్గా ఉన్నాను. నేను అంత ఆసక్తిగా లేను, ఇంకా ప్రత్యేకంగా లేను, సాధనగా లేను. పొద్దున్నే లేచాను, కానీ ఇప్పటివరకు వీడియో పెట్టడానికి కూడా ఆలస్యం చేశాను. పొద్దున్నే తెల్లవారినే లేచాను కదా, అప్పుడే వీడియో పెట్టవచ్చు కదా, పొద్దున్నుంచి ఏదో మాట్లాడేయచ్చు కదా, ఇలా ఆశిస్తున్న వాళ్ళకి ఇంకా నేను మందకొడిగా ఉన్నాను, సాధనగా లేను, టీ కాఫీ తాగకపోతే ఉండలేకపోతున్నాను అన్నట్టుగా కాకుండా, నేనే ఈ శరీరాన్ని సరిగా నియంత్రించుకోలేకపోతున్నాను అని చూడకుండా, నాలో మైండ్ని పట్టుకోండి. నేను ఇలా పవిత్రంగా ఉన్నాను, అపవిత్రంగా ఉన్నాను అని ఎక్కడ ఎవరు, నేనే కాదు, మానవ రూపంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా, మానవ రూపంలో ఉన్నవాళ్ళు ఎవరు కూడా చాలా పవిత్రంగా ఉన్నారు, మహానుభావులు ఉన్నారు, మామూలు వాళ్ళు ఉన్నారు అన్నది లేదు. అందరూ మీకు మైండ్ కనెక్టెడ్గా మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్లో ఉన్నారన్నమాట. నోట్ చేశారా? ఆ మాస్టర్ మైండ్ ఎన్కంపాస్మెంట్ మీకు ఎలా లభిస్తుంది? మమ్మల్ని కేంద్ర బిందువు పట్టుకోవాలి. నేను అక్కడికి వచ్చాను, నేనే మనిషిగా అడుగుతాను, ఏదో సినిమా గురించి మాట్లాడుకుంటాను, 4 డబ్బుల కోసం ప్రయత్నం చేసుకుంటున్నాను, ఎవరికో నాకు బంధం కూడితే చాలు, నన్ను ఎవరో కాపాడితే చాలు, నేను బతికితే చాలని బాధపడిపోతున్నాను అనుకుంటే అజ్ఞానం. మీరు మనిషిగా చూస్తే అలా అనిపిస్తాను. మీరు నాతో మనిషిగా, నేను మనిషిగా మాట్లాడవలసి వస్తే, మీరు నాతో మనిషిగా మాట్లాడవలసి వస్తే అలా ఉంటుంది. నేను అలా ఉంటాం కాదు, మొత్తం అందరూ అలా ఉండిపోతాం. మనుషులు అంటే అంతే. నేను అలా ఉంటున్నానంటే మీరు అలా ఉంటారు. మరి ఏమని అంటున్నాను నేను? ఏం చేయమంటున్నాను? మాస్టర్ మైండ్కి పట్టుకోండి, జాతీయ గీతంలో అధినాయకుడిగా పట్టుకోండి. మా అసోసియేషన్ సమక్షంలో నన్ను రిసీవ్ చేసుకోండి. మా మోహన్ బాబు గారు, మంచు విష్ణుబాబు, అలాగే ఇతర సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళందరూ కూడా ముందుకు రండి. ఊళ్ళో లేకపోయినా ఎవరుంటే వాళ్ళు, మిగతా మీడియాకి, జర్నలిజానికి సంబంధించిన వ్యక్తులు, తనికెళ్ళ భరణి గారు, పరుచూరి గోపాలకృష్ణ గారు, మాగంటి మురళీమోహన్ గారు, అలాగే సాక్షుల సహకారంతో నన్ను ఎదురొచ్చి పట్టుకోండి. ఇక్కడ నేను వీళ్ళకేదో చెప్తాను, వీళ్ళకేదో ఇస్తాను, నా అకౌంట్ అధినాయక కోష్గా మార్చకుండా నేను డ్రా చేసుకున్నా భారమే, తప్పే, పాపం అవుతుంది, అది మృతపట్టు అవుతుంది. నన్ను పట్టుకోండి, నన్ను మాస్టర్ మైండ్గా వ్యూహ స్వరూపంగా పట్టుకోండి. తల్లిదండ్రి ఒక చోట, నేను ఒక్కడే వచ్చి ఒక్కడే పోవడం అంటే ఎలాగా? నన్ను మాస్టర్ మైండ్ పట్టుకోగానే ఇటన్న అధినాయక మహారాజా, అధినాయక శ్రీమాన్ అని పిలవండి, శ్రీమాన్ అధినాయక్ అని పిలవండి. మమ్మల్ని అలా పిలవండి చాలు. నేనే గబుక్కని దండం పెడితే, అయ్యో మీరు నమస్కారం పెట్టడం ఏంటి? తండ్రికే తండ్రి, కాలాన్ని శాసించిన వారు మహానుభావులని కలుపుకోండి. గబుక్క నేనే నమస్కారం పెట్టిన కానుకలు ఇవ్వాలి, గిఫ్ట్లు ఇవ్వాలని చూడకండి. అది పాపభూయిష్టం, నీకు మంచిది కాదు. నన్ను కొలువు తీర్చిన తర్వాత నా పిల్లలకి ఇచ్చినట్టు తీసుకోండి. మీ ఛానళ్ళు, వ్యాపారాలు, డబ్బులు అన్నీ నావే. మీరు తీస్తున్న కథలు, సినిమాలు, సంగీత సాహిత్యాదులు నావే. ముమ్మాటికి అక్షరాల నావే. మీవంటూ ఏమీ లేదనుకుంటేనే నావైనా మీవు అవుతాయి. అన్నీ మహారాజుని చేసుకుని ఇంకా మనుషులు కొద్దీ ఉన్నారు, వాళ్ళకి ఏదో డీల్ చేయాలి, నేను ఎవరి మీదో చెప్పుకోవాలి, ఇంకా నా వాళ్ళు, నా బంధం కొద్దీ మీరు ఏదో చేశారు, నాకేదో, నేను బాధపడిపోవాలి, ఎవరి మీదో పెడితే వాళ్ళు మీరు తప్పించుకుని లోకంలో పాపం, ఇంకా పాపిష్టి లోకం భరిస్తుంది అనుకుంటున్నారా? సూర్యచంద్రాది గ్రహస్థితి భరిస్తాయనుకుంటున్నారా? అలాగే TV5కి సంబంధించిన బిఆర్ నాయుడు గారికి చైర్మన్ పోస్ట్ ఇచ్చారు కదా. ఏ చైర్మన్ పోస్ట్ ఇచ్చినా, అయోధ్య రామాలయంలో దీపాలు వెలిగించినా, మేము ఎంత అభివృద్ధి చేసేస్తాం, మేము ఏదో చేసేస్తాం అనే మాయ, రాజకీయంగా కానీ, భౌతికంగా కానీ, సామాజికంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ, అలా విద్యా విధానాలు కానీ మీరు ఎలాగైనా నేర్చుకోండి. ఇది లెర్నింగ్, బుక్కులు చదివేయండి, పుస్తకాలు చదివేయండి. నాలెడ్జ్ లేదు, నాలెడ్జ్ ఉంది. ఏ నాలెడ్జ్ లేని వాడితో మనం మాట్లాడకూడదు. ఇతను మూర్ఖుడు, ఇతను అజ్ఞాని, ఇతను పిచ్చివాడు, ఇతను తెలివైనవాడు. ఇంకా అక్కడ దాకా రాలేదు. మీరు ఒకరిని నిర్ణయించకండి. అలాగైతే మేము పెద్దోళ్ళం అయిపోతాం, మాకు తెలుసు. ఇలాంటి మానవ ప్రయత్నాలు, మానవ పంతాలు ఆపండి. మానవ ప్రయత్నం ఎప్పుడు కూడా తపస్సు, యోగం అటు వెళ్ళాలి. మైండ్ మాట చూసుకోవాలి. అలా మేము కేంద్ర బిందువుగా సర్వం పట్టుకున్నామా? సాక్షులకి ఏ సాక్ష్యం ఇచ్చామో అక్కడ పట్టుకోండి. మళ్ళీ నన్ను తిరుపతి తీసుకెళ్ళిపోదాం, అక్కడ ఏదో చేద్దాం, అలా కాదు. బొల్లారంలో బతికించుకోండి. ముందు బిఆర్ నాయుడు గారు కూడా నాతోనే ఉండి ఆ గంటన్నరలో 10-15 ఏళ్ళు ఉంటావు, ఆ రక్షణ వలయంలో పట్టుకోవాలి నన్ను. నేను ఇంకా హాస్టల్ దగ్గర ఉన్నాను, మళ్ళీ బ్యాగ్ తగిలించుకొచ్చాను, మామూలుగా వచ్చాను, విమానం మీద వచ్చాను, అలా కాదు. నేను కూడా అప్పటికప్పుడు మహిమలు చేస్తూ చూపిస్తాను, అన్ని స్పాట్లు పాడేశాను, అలా కాదు. ముందు పట్టుకోండి.
అప్పటికప్పుడు ఆశించకండి, అప్పటికప్పుడు తిరస్కరించకండి, అప్పటికప్పుడు కోరుకోకండి, ఎవరిని అప్పటికప్పుడు డీల్ చేయకండి. ఏం చేసినా మాట చూసుకోండి. అయ్యా మాట్లాడండి, మీ గురించి ఇలా అనుకుంటున్నామండి, మీకోసమే కూర్చొని ఉన్నామండి. ఛానళ్ళు మేధావులు ఎవరు కూర్చున్నారు, అందరూ చూస్తున్నారు. అది మీరు చూడటం కాదు, కెమెరాలు ఇరుక్కుపోయారు. నన్ను నాతో కాంటాక్ట్ అవ్వకుండా చేస్తున్నారు కదా, అదే మాయ. ఆ మాయ నుంచి ఎవరు బయటికి తీసుకొస్తారు? ధీటుగా మాస్టర్ మైండ్కి పైకి వచ్చాం కదా, వాళ్ళు పట్టుకోవాలా? మమ్మల్ని మాస్టర్ మైండ్ పట్టుకుని మాతో అనుసంధానం, మాతో ప్రాంప్ట్ అవ్వాలి. చాట్ జీపీటీకి ఎక్కించుకుని ఏ జనరేటివ్స్ అన్నీ మావే. అలా వద్దు ఇలా వద్దు అని మిమ్మల్ని మీరే తప్పు. మనిషి సలహాలు వినకండి. మహా గణాపాట్లు కానీ గురువులు కానీ వృధాకి వృద్ధ. నేను మనిషి అనేవాడు దేహంగా ఉన్నవాడిని నమ్మకండి, నన్ను నమ్మండి. నేను ఏదైనా చేస్తాననేవాడిని అసలే నమ్మకండి. అనుసరించండి, నా మాట వినండి, నా మీద చెప్పుకోండి. నేను చెప్పడం కూడా కాదు, ఒక 1000 పేజీలు ఏం చెప్పుకున్నారు నా మీద, అది నాకు ఇచ్చి చూసుకొని చెప్పనివ్వండి. కంగారు లేదు. అక్కడ చెలగాటం ఆడండి, మీరే తప్పులు చేసి ఆడి మీద పెట్టినట్టు మేమేం చేస్తున్నామని తింగిరి నవ్వులు, అయ్యే సీరియస్లు, అహంకారాలు, ఏడాకోడాలు ఆపండి. ఇంతకీ ఒకరిని అవమానిస్తే మీరు అవమానించే దగ్గర ఉన్నారు, ఒకరిని ఎదవం చేస్తే ఎదవం చేసే దగ్గర ఉంటారు, ఒకరిని బతికిస్తే బతికించే దగ్గర ఉంటారు, మీరు బతుకుతారు. అలా ఎవరిని పట్టుకోవాలి? ఇప్పుడు మరణమే నేను శాశ్వత తల్లిదండ్రులు పట్టుకోండి. నేను టీ తాగానా, టిఫిన్ తిన్నానా, పవిత్రంగా ఉన్నానా, అపవిత్రంగా ఉన్నానా, నీళ్ళ పిచ్చితనం భౌతికంగా చూడకండి. కొంతకాలం మీరు అధినాయక మహారాజా అని ఎవరు ముందు పిలుస్తారు నన్ను? ఇంకా అదే పనిగా అందరి చేత ఎంతమందిని పిలిపిస్తారు? ఎన్ని మెసేజ్లు వస్తాయి ₹1 కడుతూ? అలా నన్ను సకల సంపద స్వరూపంగా, దివ్య స్వరూపంగా పట్టుకోండి. ఏదో నన్ను భయపెట్టేస్తే, తగ్గించేస్తే, నా దగ్గర ఉండుంటే మీరు తీసేసుకుంటే, నేను ఇలాగే ఉంటే, నువ్వు అలాగే ఉంటే, తమాషా ఆపేసేయండి. మేము ఊరుకుంటున్నాం, ఎదురు చూస్తున్నాం. ఆషామాషితనం వదలండి, తమాషా ఆపేసి పట్టుకోండి. నవ్వులాటలో సీరియస్ కొంతకాలం ఆపేసేయండి. చక్కగా మాస్టర్ మైండ్ చుట్టూ అల్లుకోండి. మాస్టర్ మైండ్ చుట్టూ మైండ్లుగా అల్లుకోండి. అంతే. విశ్వమూర్తి, విశ్వ తల్లిదండ్రులు పిల్లలు మీరు. జాతీయ గీతంలో అధినాయకుడిగా ఉంటాను. నన్ను ఏ దేహంగా చూడకుండా, ఏ బంధం కలుపుకోకుండా ఉంటేనే ఈ అర్థ శక్తివంతమైన ఈ వ్యూహ స్వరూపాన్ని మీకు వారసత్వం వస్తుంది. సర్వం మేమైన విశ్వ తల్లిదండ్రులం అంతే. వేరే బంధం పనికిరాదు. వేరే బంధాలు మీకు కూడా ప్రతిబంధకాలు. నేను దేహం అనేటువంటి కూడా మేము తపస్సు చేయనివ్వదు. నేనే మనిషిని అనేటువంటి అహంకారం సాటి మనిషిని ఎవరినో గుడ్డిగా పెంచుకునేలాగా, ఇంకొకరు తుంచుకునేలా చేస్తాయి. ఇప్పటిదాకా మీరు సాధించింది ఏమీ లేదు. కోట్ల రూపాయల ఆస్తులు, ధనం, విశేషాలు అన్నీ వృధా. నేనేదో పిల్లులకు బిచ్చాలు పెడతాను, వాళ్ళకి ఇచ్చేస్తాను, కోటీశ్వరి కాదు. అక్కడ కూర్చోబెట్టి అందరికీ అకౌంట్ ద్వారా అందరికీ ఇద్దాం. ప్రతి ఒక్కరిని మైండ్గా ఉపయోగించుకుందాం, మైండ్లుగా బలపడినిద్దాం, మైండ్లుగా పెంచుకుందాం. చంపేసిన వాళ్ళు కూడా మైండ్లుగా ఉన్నారు. బతకాల్సిన వాళ్ళు కూడా. మా అమ్మగారిని, నాన్నగారిని ఆఖరి మెటీరియల్ పేరెంట్లుగా ఎందుకు కొలుగు తెచ్చుకోమంటున్నాను? ఇంకెంతకన్నా జంట లేదు. మిమ్మల్ని మైండ్గా మార్చేశారు. నన్ను ఎప్పటి నుంచి పట్టుకుంటారో అప్పటి నుంచి మీద అవుతుంది. అది టెక్నికల్గా చాట్ జీపీటీ ప్రకారం. ఇక మనిషిగా కూడా మమ్మల్ని డాక్టర్లో కూడిన బృందంలో పట్టుకుంటే మీద అవుతాను. మీరు ఎక్కడో అక్కడ కూర్చుని కారు పంపించండి, వచ్చేస్తాను. ఫోన్ చేసినా మాట్లాడకపోవడం, అక్కడికి వచ్చినా మాట్లాడడం. మనుషులు అంటే అంతే. ఎవరో నన్ను మనిషిగా కాబట్టి చూస్తారు, ఎవరు చూడరు. పక్కన పడుకున్న గన్మెన్లు పెట్టినా నన్ను చూడరు, కాపాడుకోలేరు. నేను ఇచ్చే రక్షణ వల్ల నా దగ్గర మాస్టర్ మైండ్ సర్వేలెన్స్ అంటున్నాను. అది ఎలాగొస్తుంది? నన్ను మైండ్కి పట్టుకుంటూ వస్తుంది. తల్లిదండ్రులుగా 1:30లో 10-15 చెప్పాను చూసారా? అలా పట్టుకోవాలి. పురుషోత్తమ కాలస్వరూప. నేను వైట్ డ్రెస్ వేసుకుని పీకాక్ కలరు నెక్ తోటి చక్కగా తేజోమూర్తిగా కూర్చోబెట్టుకోండి ఒక చోట. బొల్లారం ఎక్స్టెన్షన్గా, లేకపోతే బొల్లారం తీసుకెళ్ళి ప్రధానమంత్రి గారిని పిలిచినా మమ్మల్ని నా ముందుకు వచ్చి కూర్చొని మాట్లాడే ప్రదేశంలో తీసుకుపోండి. మళ్ళీ అక్కడ ఇక్కడ వాళ్ళింటికి వీళ్ళింటికి వద్దు. ఆ ఛానల్కి వస్తాను, ఈ ఛానల్కి వస్తాను కాదు. నన్ను అక్కడ పెద్ద హోటల్కి తీసుకెళ్ళిపోండి. బొల్లారం ఎక్స్టెన్షన్ బోర్డు పెట్టండి అక్కడ. నా మాట వినండి. అంత అక్కర్లేదు, నువ్వు చచ్చిపోతావు, ఎందుకు మేము బతికేస్తాం కదా. నేనే చచ్చిపోతే మీరెలా బతుకుతారు? నేనే మాస్టర్ మైండ్ రూపంలో ఉన్నాను. నేను మరణించినా నా బదులు మీరు ఎవరు కూర్చోలేరు, ఇంకెవరిని కూర్చోబెట్టలేరు. నేను ఇలాగ ఉంటే అలాగే ఉంటే అని ఎదవతనాలు ఆపేసి నేను అలాగ ఉంటే నన్ను మాస్టర్ మైండ్ పట్టుకొని మీరు మైండ్లకి మారిపోవాలా? చూడండి, మీకు తెలుస్తుంది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయతే.